ఈ కార్యక్రమం అంతయు దేవుడు మనకు తోడుగా నడిపించమని ప్రార్థన చేయమంటే ఆ కార్యక్రమాన్ని నడిపించమనే ప్రార్థన చేయాలి. చావు దగ్గర ఆదరణ కలుగునట్లుగా ప్రార్థన చేయమంటే ఆదరణ కలుగునట్టుగానే ప్రార్థన చేయాలి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను? స్తుతించాలంటే స్తుతించాలి, విజ్ఞాపన అంటే విజ్ఞాపన చేయాలి, ఆదరణ కలిగే విధంగా ప్రార్థన చేయమంటే ఆదరణ కలిగే విధంగా ప్రార్థన చేయాలి, ఆహారాన్ని దీవించమని ప్రార్థన చేయమంటే ఆహారాన్ని దీవించమని. ఒకదాన్ని తీసుకెళ్ళి ఇంకో దానిలో పెట్టకూడదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఎదుగుచు అనేకులకు సహాయపడేవారిగా, మనము దేవునిలో ఎదుగుచు, మనము దేవునిలో మెచ్యూరిటీ, దేవునికి స్తోత్రం. శారీరకంగా పెరిగినప్పుడు కొన్ని శరీరంలో మార్పులు వస్తాయి కదా. ఉన్నట్టుండి మగపిల్లల యొక్క స్వరం మారిపోయిద్ది. ఇదేంటో 10th క్లాస్ ఎగ్జామ్ రాయిగానే మగపిల్లల స్వరం మారిపోయి అని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు దాకా ఒకలాంటి స్వరం వస్తుంది, వీడికి ఏంటి గొంతు మారిపోయింది, సంథింగ్ హ్యాపెనింగ్. శారీరకంగా అతడు ఎదుగుచున్నాడు, ఈజ్ బికమింగ్ ఏ మెచ్యూర్. అలాగే ఆడపిల్లలో కొన్ని సూచనలు కనపడతాయి, ఈమె మెచ్యూర్ అయ్యింది, వయసు వచ్చింది, వయసులో వృద్ధి చెందారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి మనిషిలో కూడా మెచ్యూరిటీ. అలాగే దేవుని బిడ్డలారా, మెచ్యూరిటీ ఆత్మీయతలో, దేవునిలో మెచ్యూరిటీ. దేవుని సన్నిధికి 20 సంవత్సరాలుగా వస్తూ దేవుని మందిరములో సీనియర్ మోస్ట్ పర్సన్గా ఉంటూ మెచ్యూరిటీ లేకుండా ఉండొచ్చు. భలే ఆశ్చర్యం కదా. సీనియర్ అండి, ఎప్పటి నుంచో వీళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉంటున్నారు, వీరు నిజంగా ప్రార్థనలో ఎదుగుచున్నవారు అని మనం చెప్పినప్పుడు ఆ సీనియర్ పర్సన్ ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు అనగానే ఈ సీనియర్ పర్సన్ ఒకదాని కోసం ప్రార్థన చేయమంటే ఇంకో దానికోసం ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి, ఈ చెప్పిన పాస్టర్ గారికి కూడా అవమానమే. అర్థమవుతుందా? సీనియర్ పర్సన్ మా చర్చిలో ఎప్పటి నుంచో ఉంటున్నాడు, ఓ పాట పాడతాడు అనగానే దారుణంగా పాడేశారు అనుకోండి ఆ పాట. ఏం సీనియర్ పర్సన్, ఈ చిన్న పాట పాడటం సరిగా కనీసము ఒక రాగాన్ని మెయింటైన్ చేయలేకపోయాడు. ఈయన ఇంతకాలంగా ప్రార్థనకి వెళ్తూ సంఘంలో ఉంటూ ఏమి నేర్చుకున్నాడు, ఆ పాస్ గారు ఏమి నేర్పించాడు అంత అవమానం. మనము దేవుణ్ణి స్తుతించే విషయంలో సీనియారిటీ పెరగాలి, దేవుని ఆరాధించే విషయంలో మన యొక్క జ్ఞానము పెరగాలి, దేవుని స్తోత్రం చెల్లించే విషయంలో ఎప్పుడు ఒకే స్థాయిలో ఉండకూడదు. దేర్ మస్ట్ బి ఎ చేంజ్. కొంచెమైనా మార్పు కనపడాలి. ఇంతకు ముందు సిస్టర్ తను ఇలా పాడేవాళ్ళు, ఇప్పుడు పాటలో మార్పు వచ్చింది, పాడే పాట విధానంలో మార్పు. ఇంతకుముందు ఈ సహోదరి ప్రార్థన చేయమంటే ఇలా ప్రార్థన చేసేవాళ్ళు, ఇప్పుడు చాలా డెవలప్ అయ్యారు. దేవుని స్తోత్రం.